నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్లో ఏకధాటిగా దంచికొట్టిన వాన పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి స్థానికుల అవస్థలు ఢిల్లీలో ఫ్యాక్స్కాన్ ప్రతినిధులతో ఇవాళ సీఎం రేవంత్ భేటీ మంత్రివర్గ విస్తరణపైన అధిష్టానంతో చర్చించే అవకాశం మహిళల మీద కేటీఆర్ వ్యాఖ్యలపై నేడు కాంగ్రెస్ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపు ఆదిలాబాద్లో నత్తనడకన సాగుతున్న రోడ్డు విస్తరణ పనులు నిధులు విడుదలైనా గుత్తేదారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో మరి కాసేపట్లో నింగిలోకి వాహక నౌక జంట నగరాల్లో వర్షం దంచికొట్టింది గంటన్నర వ్యవధిలో ఏకధాటి వర్షం కురిసింది ప్రధాన రహదారులు సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి రహదారులన్నీ చెరువులను తలపించాయి మోకాల్లోతులో రహదారులపై వరద ప్రవహించింది పలు ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు అవస్థలు పడగా గుంతల్లో పడి వాహనాలు దెబ్బతిన్నాయి భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు మాన్సూన్ బృందాలను రంగంలోకి దించారు హైదరాబాద్ మహానగరంలో గంటన్నర పాటు ఆగకుండా కుండపోత వర్షం కురిసింది నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు శివారు ప్రాంతాలు హయత్ నగర్ వనస్థలిపురం దిల్సుఖ్ నగర్ తో పాటు మలక్పేట్ చంచల్గూడ కోఠి ఆబిడ్స్ నాంపల్లి లక్డీకాపూర్ ఖైరతాబాద్ మెహదీపట్నం మాసబ్ ట్యాంక్ పంజాగుట్ట అమీర్పేట్ యూసుఫ్గూడ కృష్ణానగర్ ఎర్రగడ్డ సనత్ నగర్ కూకట్పల్లి మియాపూర్ పటాన్చెరు జీడిమెట్ల షాపూర్ నగర్ మేడ్చల్ ఉప్పల్ సికింద్రాబాద్ బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది వాహనాలు వర్షపు నీటిలో తేలుతూ కనిపించాయి కొన్ని వాహనాలు నీటి ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయాయి హయత్ నగర్ లో ఓ కారు గుంతలో పడిపోయింది భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు రహదారులపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఓ ఇల్లు మొత్తం వర్షపు నీటితో నిండిపోయి సామాగ్రి నీళ్లలో తేలింది ముషీరాబాద్ బేగంపేట బ్రాహ్మణవాడి అల్లంతోటబావి కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇళ్లల్లోకి చేరిన నీటిని ఎత్తిపోసేందుకు స్థానికులు శ్రమించారు అమీర్పేట మైత్రివనం వద్ద వర్షానికి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ కృష్ణానగర్ పంజాగుట్ట సనత్ నగర్ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టిలా వర్షం పడింది కేపీహెచ్బీ కాలనీ కూకట్పల్లి హైదర్ నగర్ అల్విన్ కాలనీలో వర్షంతో ఎల్లమ్మ బండ రోడ్డులో నీరు నిలిచింది నిజాంపేట్ రోడ్డులో సెవెన్ హిల్స్ కాలనీ ముందు రోడ్డు జలమయమైంది వివేకానంద నగర్లో వడ్డేపల్లి ఎన్క్లేవ్ వద్ద రోడ్డుపై వరద నీరు నిలిచి వాహనదారులు అవస్థలు పడ్డారు సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఆర్పీ రోడ్డు నాలా బజార్లో రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆర్పీ రోడ్డులో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కింద పడ్డారు నీళ్లలో వాహనాలు మొరాయించడంతో తోసుకుంటూ వెళ్లాల్సొచ్చింది ఉప్పల్ మల్లికార్జున్ నగర్ కాలనీలో వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు రామంతపూర్ చిలుకానగర్ మేడిపల్లి బోడుప్పల్ పీర్జాదిగూడలో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి మియాపూర్ చందానగర్ లింగంపల్లి మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం కొండపూర్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షం కారణంగా చందానగర్ ముంబై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది చందానగర్ మంజీరా రోడ్డులో నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు భారీ వర్షానికి జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ మాన్సూన్ టీమ్స్ తో పాటు డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేశారు
మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానిని కలిస్తే అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన, అక్కడ వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను వివరిస్తారు. అలాగే రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడి పరిస్థితులను బట్టి రాత్రికి హైదరాబాద్ రావడమా లేదంటే 2-3 రోజులు అక్కడే ఉంటారా అన్నది తెలుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ఎట్ హోం ఉత్సాహభరితంగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ఎట్ హోంకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. భాజపా నేతలు మాజీ గవర్నర్ విద్యాసాగర్, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. భారాస నుంచి ఎమ్మెల్సీ ఎల్ రమణ మినహా నేతలెవరూ హాజరు కాలేదు. గవర్నర్ దంపతులు విందుకు హాజరైన వారందరి వద్దకు వెళ్లి పరిచయం చేసుకుని పలకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తదుపరి ప్రక్రియ నేటి నుంచి కొనసాగనుంది. కోల్కతా నుంచి ఆయన ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, విశ్రాంత ఇంజనీర్లు, ఇతరులను విచారణ చేసిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది. ఆ అఫిడవిట్లన్నింటినీ కమిషన్ పూర్తి స్థాయిలో విశ్లేషిస్తోంది. అందులోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియను కొనసాగించనున్నారు. అఫిడవిట్లలో ఉన్న అంశాలపై బహిరంగ విచారణకు కూడా జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధమవుతున్నారు. సాక్ష్యాల నమోదు, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేపట్టనున్నారు. సాంకేతిక అంశాలపై కమిషన్ కసరత్తు దాదాపుగా పూర్తి కాగా ఆర్థిక అంశాలపై కూడా దృష్టి సారించింది. అందుకు సంబంధించి విషయాలపై కమిషన్ ఆరా తీస్తోంది. ఈ దఫా మరికొందరు కూడా కమిషన్ ముందు హాజరు కానున్నారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రాణహిత, చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైనింగ్ చేయడం సంబంధిత అంశాలను ఆయన కమిషన్కు విచారించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మరికొందరు అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ నేతలు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారే నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కీలుబొమ్మల్లా ఆడిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో రాష్ట్ర సీనియర్ నేతలు ఉండగా అర్హులు లేనట్లు ఢిల్లీకి చెందిన వారికి రాజ్యసభ సీటు ఇవ్వడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. నీళ్ల విషయంలో గత పాలకులను అవమానపరచవద్దని ఎంపీ సూచించారు. కాంగ్రెస్ ఎన్ని చేసినా రైతులు, ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్ను తీసివేయలేరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు నుంచి చెప్పినట్లే తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది. ఆ పార్టీ పెద్దలు తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లను కానీ, తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని కాదని ఢిల్లీ నుంచి అభిషేక్ మను సింఘ్వి అని అతనికి డిక్లేర్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించపరచడమే, కించపరచడమేనని బీఆర్ఎస్ పార్టీ మేమందరం భావిస్తున్నాం.
మహిళల ఉచిత బస్ ప్రయాణంపై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది. అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహిళలను కించపరిచేలా బస్లలో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేయండి అంటూ అవహేళనగా మాట్లాడారని కాంగ్రెస్ మండిపడింది. 10 ఏళ్లుగా పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఏఈలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఈ నుంచి ఏడీలుగా అవకాశమున్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. మింట్ కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ముందు ఏఈలు నిరసన వ్యక్తం చేశారు. తమకు అన్యాయం జరగకుండా చూడాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫారూఖీని కలిసి విజ్ఞప్తి చేశారు. పదోన్నతులు పద్ధతి ప్రకారమే చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎండీ ముషరఫ్ ఫారూఖీ హామీ ఇవ్వడంతో ఏఈలు వెళ్లిపోయారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన ఘటనను నిరసిస్తూ గాంధీ జూనియర్ డాక్టర్లు, తెలంగాణ జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాధితురాలికి జరిగింది తీవ్రమైన అన్యాయమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. వైద్యులకు రక్షణ లేకుంటే విధుల నిర్వహణ కష్టమని వెల్లడించారు. డాక్టర్లపై అత్యాచారం చేయడం అమానవీయ ఘటన అని అన్నారు. గాంధీ హాస్పిటల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పద్మరావు నగర్ చుట్టూ తిరిగి మళ్లీ గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. తర్వాత గాంధీ విగ్రహం చుట్టూ మానవహారం నిర్మించి నినాదాలు చేశారు. ర్యాలీ చివరి దశకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా కుండపోత వర్షం ప్రారంభమైంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలోనే నినాదాలు చేశారు. ర్యాలీ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ ర్యాలీ డాక్టర్లపై దాడులు ఆపాలి ఆపాలి జస్టిస్ సెక్యూరిటీ మరి కాసేపట్లో ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ ప్రయోగం జరగనుంది. శ్రీహరికోట సతీష్ ధావన్ ప్రయోగ కేంద్రం నుంచి అంతరిక్షంలోకి దూసుకువెళ్లనుంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. रडार स्टेशन इस पर निरंतर नजर बनाए रखेंगे और हम तक वास्तविक समय पर यान की सभी गतिविधियों की जानकारी उपलब्ध कराते रहेंगे. ऑटोमेटिक लॉन्च सीक्वेंस सुचारू रूप से जारी है. अब कुछ ही समय पर हम देखेंगे प्रज्वलन. -30 seconds. Real time program activity. -25 seconds. -20 seconds. -15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. +5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS-08 mission. Sleek rocket searing through the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए. Clear weather here in Sriharikota and a good visibility for the flying rocket. +40 seconds. यह तीसरी उड़ान SSLV की अपनी विश्वसनीयता सिद्ध करते हुए यह प्रमोचन यान निकल चला है अपनी उद्देश्य कक्षा की ओर. The action time of SS1 is 115 seconds. Flex nozzle for pitch and yaw steering. Fin tip actuation for the passive roll control. First stage performance normal. यहाँ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य. इसका कार्यकाल लगभग 115 सेकंड का होगा.
इस दौरान यह लगभग 2500 किलोन्यूटन का प्रणोद उत्पन्न करता हुआ यान को दिशा की ओर ले जा रहा है। An altitude of close to 68 kilometers in 114 seconds. Plus 2 minutes. Shar and Trivandrum tracking stations are currently acquiring the data. Stage ignited, first stage separated. जी हाँ, इस कड़ी में जैसा निर्धारित था द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है तथा प्रथम चरण को सफलतापूर्वक यान से पृथक कर दिया गया है। We now have the confirmation of the completion of action of first stage, its separation, and the second stage already has commenced its operation. द्वितीय चरण भी ठोस नोदक पर आधारित चरण है। इसमें लगभग 7.7 टन का ठोस नोदक है और इस प्रज्वलन के दौरान 234 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है। The payload fairing has been separated from the ongoing launch vehicle. SS2 currently operational. Plus 3 minutes. यहाँ भूष्मा कवच की कोई आवश्यकता नहीं रह गई है, जैसे कि यान घने वातावरण से बाहर जा चुका है तो इसे यान से पृथक कर दिया गया है। सभी तंत्र सामान्य रूप से कार्य कर रहे हैं। वर्तमान में द्वितीय चरण SSLV का प्रज्वलनरत है। Around 200 kilometers altitude. Shard, Trivandrum and Port Blair stations have currently the visibility of the flight path. यह चरण लगभग 109 सेकंड तक प्रज्वलित रहकर शांत हो जाएगा, फिर इसे यान से पृथक कर दिया जाएगा। Plus 4 minutes. इस दौरान यान क्लोज लूप गाइडेंस के अंतर्गत है। इसका अर्थ है वह अपने संवेदक से Action completed. संकेत प्राप्त कर अपने दिशा निर्धारण स्वयं कर रहा है। अब SS2 का कार्यकाल समाप्त हो चुका है, वह बंद हो चुका है। उसके साथ ही SS2 S3 कोस्टिंग फेज जारी है। यह कोस्टिंग फेज लगभग 163 सेकंड तक जारी रहेगा। Vehicle is in combined hosting and performance is normal. The second stage SS2 has completed its operation, but presently still with the ongoing rocket and combined coasting is in progress. दर्शक दीर्घा में यह साफ दिखाई दे रहा है, उन्होंने भरपूर आनंद लिया है प्रमोशन का। Plus 5 minutes. SS2 SS3 का कोस्टिंग फेज जारी है। इस दौरान आपको उपग्रह के बारे में संक्षिप्त विवरण देते हैं। EOS-8 नवीनतम उपग्रह की दिशा में एक महत्वपूर्ण प्रगति का प्रदर्शन करने जा रहा है। इसमें संचार, बेसबैंड भंडार और पोजीशनिंग जैसे इलेक्ट्रॉनिक पैकेज को एकीकृत कर एवियोनिक सिस्टम तैयार किया गया है, Performance normal. जिससे यह बहुउद्देशीय एकल और सक्षम यूनिट बन गया है। इसमें कमर्शियल ऑफ द शेल्फ घटकों का इस्तेमाल कर कोल्ड रिडंडेंट सिस्टम तैयार किया गया है। इसके अलावा इसके स्ट्रक्चरल पैनल में ही इलेक्ट्रॉनिक सर्किट बोर्ड अंतर्निहित किया गया है। इसके अलावा इसमें बैटरी, ड्यूअल जिम्बल एंटीना, फेज्ड एरे एंटीना और लचीला सोलर पैनल लगाया गया है। इनमें से हर एक घटक ऑन बोर्ड तकनीक का प्रदर्शन करने जा रहा है। EOS-8 उपग्रह के 3 मुख्य नितभार हैं: इलेक्ट्रो ऑप्टिकल इंफ्रारेड पेलोड, ग्लोबल नेविगेशन सैटेलाइट सिस्टम और सिलिकॉन कार्बाइड पैरामैग्नी डोजीमीटर। यह उपग्रह आधारित निगरानी, आपदा निगरानी, पर्यावरण, आग का पता लगाना, ज्वालामुखी, औद्योगिक और बिजली संयंत्र आपदा निगरानी,
जैसे कई अनुप्रयोगों के लिए तैयार किया गया है। इसे दिन व रात, मध्य व दीर्घ तरंग में इंफ्रारेड बैंड में प्रतिबिंबों को ग्रहण करने के लिए बनाया गया है। Second stage separated. जहां रेंज ऑपरेशन डायरेक्टर ने अभी इसकी पुष्टि की, द्वितीय चरण को यान से पृथक कर दिया गया है Third stage ignited. और तृतीय चरण का सफलतापूर्व प्रज्वलन शुरू हो चुका है। We just now have had the confirmation from the Range Operations Director that the second stage has been separated and the third stage has commenced its Third stage operation performance normal. and is performing nominally. Third stage also is a solid rocket propellant based stage with 4.5 tons of propellant loading. वर्तमान में SSLV का तृतीय चरण SS3 प्रणोद उत्पन्न कर रहा है। इसमें लगभग 160 किलो न्यूटन का प्रणोद उत्पन्न होता है। इसका कार्यकाल लगभग 110 सेकंड का होगा। During the 110 seconds of operation, the stage carries the rocket to 475 kilometers altitude, imparting 7.2 kilometers per second velocity. Third stage performance normal. Whatever velocity and attitude remains to be added or curtailed is done by liquid propellant based velocity trimming module. Nominal thrust for third stage motor is 160 kilonewtons. यान पूरी तरह अपेक्षित पथ का अनुकरण करते हुए यान अपनी उद्दिष्ट दिशा की ओर बढ़ रहा है। अब कुछ ही समय पर हम देखेंगे जब SS3 उद्दिष्ट कक्षा में यान को ले जाएगा। Stage action completed. तृतीय चरण का प्रज्वलन समाप्त हो चुका है। अब इसके बाद SS3 की कोस्टिंग फेज शुरू हो गई है। Vehicle performance normal. The next coasting phase is currently operational. Let me just appraise the viewers in the meantime about the spacecraft. EOS-08 is an Earth observation satellite built on ISRO's Microsat IMS-1 bus. Images in the mid-wave and long-wave IR bands acquired by electro-optical infrared payload during day and night will be useful for applications like satellite-based surveillance, disaster monitoring, environmental monitoring, volcanic activities, fire detection, and industrial and power plant disasters. Global navigation satellite system-based reflectometry payload aids in remote sensing to derive applications like ocean surface winds, soil moisture,